అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్నో పురాణాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కావున చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని భావిస్తున్నాను. ధనుర్మాసంలో మనము విష్ణు పురాణాలను విన్నా లేకపోతే చదివినా, విష్ణు పూజలు చేసిన మనకు అత్యధిక ఫలితాలను ఇస్తాయి. ఈ ధనుర్మాసం అంతా కూడా విష్ణు క్షేత్రాలను దర్శించడం, ఓం నమో నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉండడం మనకు అన్నిటికీ కూడా మంచిది. అన్ని బాధల నుంచి కూడా మనను ఈ మంత్రం బయటపడేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తూ ఈ ధనుర్మాసం అంతా కూడా మనము ఆ విష్ణు భగవానుని యొక్క కృపకు పాత్రులవుదాం. ఇప్పుడు ఇలా ఈ వేణునికి ఋషులంతా కూడా రకరకాలుగా చెప్పారు. ఆ మాటలు విన్న వేణుడు, ఆ మంచి మాటలు విన్నటువంటి వేణునికి అవన్నీ కూడా చాలా కోపాన్ని తెప్పిస్తాయి. అప్పుడు వెంటనే ఇలా పలుకుతూ ఉన్నాడు, ఆపండి మీ ప్రేలాపన. నాకన్నా మిన్నగా చెప్పదగిన వాడు లోకంలో ఎవరున్నారు? విష్ణువును నాకన్నా అధికుడిగా చెప్తున్నారే, మీకన్నా పిచ్చివాళ్ళు ఉంటారా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశాలు ఉన్నవాడని నేను. కాబట్టి యజ్ఞాలు యాగాలు అనేవి చెయ్యనక్కర్లేదని శాసించాను. పతి సేవ ఇల్లాలికి పరమధర్మం, అలాగే నా ఆజ్ఞ అందరికీ కూడా అనుసరణీయం అని అనగా మునులు శాంతించి అల్లనల్లన ఏమేమో చెప్పారు. కానీ వేణుడు వినలేదు. పైగా దేవతా నింద పాట పాడుతూనే ఉన్నాడు. వాని వికృత పద్ధతిని భరించలేకపోయారు. కరుణాపయోనిధిని, పద్మాక్షుడిని, శ్రీహరిని నిందిస్తున్న ఈ పాపాత్ముని తుదముట్టించి ధర్మ సంరక్షణ చేసి ప్రజలను కాపాడాలి అని నిశ్చయించుకొని దర్భలు పట్టుకొని మారణ మంత్రాలు పలుకుతూ ఆ దర్భలను వేణుని మీదికి విసిరారు. తీవ్ర అగ్నిజ్వాలలు చిమ్ముతూ ఆ దర్భలు నిశిత శరములై వాటిని తాకగానే వేణుడు దబ్బున కిందపడి కన్ను మూశాడు. అంతే కదా, పోయే కాలం వచ్చినప్పుడే ఇటువంటి విపరీతమైనటువంటి పనులు చేస్తారు. అందువల్లనే ఆఖరికి ఆ భగవంతుని యొక్క కోపానికి బలైపోతారు. వాని శరీరమును తైలపాకం చేయించి మంత్రులకు అప్పగించి భూపరిపాలన చేస్తూ ఉండండి అన్నారు. మంత్రులు ఏమి అనలేక ఊరకున్నారు. ఇక ఏముంది, పరిపాలకుడు లేడు. దొంగలు మూకలుగా ఊర్ల పైన పడి బ్రాహ్మణులను చావగొట్టుతూ సిరి సంపదలను హరింపసాగగా ఆ బ్రాహ్మణులంతా కుయ్యో మొర్రో అని ఏడుస్తూ వచ్చారు. ఆ అరాజకం పద్ధతి అలా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. అంటే ప్రభువు లేని ఆ పరిపాలన ఎలా ఉంటుందో ఈ రకంగా ఉంటుంది అని. అంతే, దేనికైనా కూడా నడిపించేవాడు ఒకడు ఉండాలి. ఆ నడిపించేవాడు లేనప్పుడు పరిస్థితులన్నీ కూడా ఏమవుతాయంటే తారుమారవుతాయి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మునులు బ్రాహ్మణులను చూసి జాలిపడి ఓదార్చి వేణుని ఊరు భాగమును మథించారు. ఆ భాగము నుంచి భయంకర వికృతాకారుడొకడు బయల్పడి నన్నేమి చేయమన్నారని హుంకరిస్తూ అడిగాడు. అనుకున్నదొకటి అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి. వీడు ప్రశాంతంగా పరిపాలన చేయడని మునులు ఆలోచించి, నువ్వు వింధ్య పర్వత ప్రాంతాన ఉండి మ్లేచ్ఛ కిరాతలపై అధిపతివై ఉండు అని నియమించగా వాడు సుడిగాలిలాగా తిరుగుతూ ఎగిరి వెళ్ళిపోయాడు. తరువాత మునులు ఈ వేణునిలో ఉన్న పాపం ఆ నిషాద రూపంలో వెళ్ళిపోయిందని సంతసించి ఉదాత్తానుదాత్త స్వరిత పద్ధతిని వేదమంత్రాలు ఉచ్చరిస్తూ వేణుని కుడి భుజం మధించారు. ఆ మథనం ఫలితంగా సాటిలేని భుజబలం, దివ్య తేజస్సు, సులక్షణ లక్షితమైన అంగసౌష్ఠవం కలవాడై విష్ణువు అంశలో ఒక బాలుడు పుట్టాడు. వానిని చూచి మునులు ఆనందించి ఈ బాలుడు ధరణికి తగిన పతి అని ఏకవాక్కుగా వానికి పృథువు అని నామకరణం చేశారు. ఆ సమయంలో దివి నుంచి
పుష్పవర్షం కురిసింది. దేవదందువులు మోగాయి. దేవగణాలు అభినందించారు. అలా పుట్టిన పృథువు యువకుడై మహనీయ మహిమ కలవాడై విరాజిల్లుతూ ఉన్నాడు. అలా ఉండగా దేవలోకము నుంచి విశిష్టమైన తేజస్సు గల ఖడ్గము, ధనుస్సు, అక్షయ బాణ తూణీరములు, 2 వజ్ర కవచము యుద్ధ సాధనాలుగా వచ్చాయి. ధర్మానికి మగరూప అయిన మంచి కొడుకు కలగడం వల్ల వేణుడు పుణ్యస్థానానికి చేరాడు. మునులు పరమానంద భరితులై గంగాది పుణ్యనదుల నుంచి, సముద్రాల నుంచి సువర్ణ పాత్రలలో తెచ్చి పృథువునకు అభిషేకం చేశారు. దేవగణాలతో బ్రహ్మ వచ్చి శుభముహూర్తాన పృథువుకి ధరాధిపతిగా పట్టం కట్టాడు. ఆ చక్రవర్తిని చేశాడు. విష్ణు చక్రం వచ్చి పృథువు దక్షిణ హస్తమునకు దివ్యాభరణముగా ప్రకాశించింది. దానిని చూసి బ్రహ్మ చక్రవర్తిగా పృథువును చెప్పి అభినందించాడు. ఈ విధముగా పృథువు చక్రవర్తి అయి ధర్మమూర్తిగా సుర నర ప్రశంసను పొంది సమధికైశ్వర్యవంతుడై రాజ్యం చేయసాగాడు. ఓం నమో నారాయణ. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పురాణ జ్ఞానాన్ని 10 మందికి పంచండి. అత్యంత పుణ్యమైనటువంటి ఈ పురాణ శ్రవణాన్ని వినండి. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ.